యంగ్ ఏజ్‌లో ఉన్న వాళ్ళే హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం ఎక్కువగా చూస్తున్నాము. అసలు యంగ్ ఏజ్ వాళ్ళకి ఎందుకు హార్ట్ స్ట్రోక్ అనేదొస్తుంది? ఇప్పుడు చూస్తే ఎక్కువగా కూడా కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుంది. యంగ్ ఏజ్‌లో కూడా కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుంది. అసలు ఎందుకు కొలెస్ట్రాల్ దేని గురించి వస్తుందని కూడా చాలా మందికైతే తెలీదు. అలాగే నేచురల్‌గా కొలెస్ట్రాల్‌ని ఎలా తగ్గించొచ్చు? సో, అసలు మరి హార్ట్ రేట్ డిసీజెస్ ఎందుకు ఇంతగా ఎక్కువైపోతున్నవి? ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నాతో పాటు నేచురోపతి ఎక్స్‌పర్ట్ ఏఎస్ కుమార్ గారు ఉన్నారు. డాక్టర్‌ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే. నమస్తే. ఇప్పుడు చూసుకుంటే యంగ్ ఏజ్‌లో ఉన్న వాళ్ళు ఎక్కువగా హార్ట్ స్ట్రోక్ వస్తూ ఉంటుంది. యెస్. అండ్ చనిపోతున్నారు కూడా డాక్టర్. యెస్. అంత యంగ్ ఏజ్‌లో ఇంత చూసుకుంటే ఇంత చిన్న వయసులో ఎందుకు వీళ్ళు ఇలా చనిపోతున్నారు అన్న క్వెషన్ మార్క్ ప్రతి ఒక్కరికి ఉంది. యెస్. నౌ డేస్ బాగా ఎక్కువగా అది చూస్తూ ఉంటున్నాము. యెస్. సో, దీనికి గల కారణాలేంటి అసలు? ఎందుకు స్ట్రోక్ అనేది ఎక్కువగా వస్తుంది? యెస్. యెస్. ఇప్పుడు ఎలా అయిందంటే లైక్ మనకు జనరల్‌గా లైఫ్ స్టైల్ కంప్లీట్‌గా మారిపోయిందనమాట. ఇఫ్ యూ థింక్ స్పెషల్లీ ఇఫ్ యూ థింక్ ఆఫ్ సిటీ లైఫ్‌లో లైఫ్ స్టైల్ కంప్లీట్‌గా మారిపోయింది. యూ ఆర్ సిట్టింగ్ అట్ హోమ్, స్విగ్గీ ఈస్ దేర్, లాట్ ఆఫ్ అదర్ యాప్స్ ఆర్ దేర్. యాహ్! So you are using the app, you are putting order for the food. Immediately you are getting the food, you are enjoying that, and without any work. హ్మ్. సో అక్కడ ఏమైందంటే డైలీ బేసిస్లో మనకు ఈ నార్మల్గా ఫిజికల్ యాక్టివిటీస్ కంప్లీట్గా తగ్గిపోయింది. దట్స్ నంబర్ వన్. ద సెకండ్ థింగ్ లైక్ మనం టోటల్గా ఈ హోటల్ ఫుడ్కు కానీ జంక్ ఫుడ్ కానీ లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ ఐటమ్స్ కానీ దీనికి మనం ఎక్కువగా అలవాటు పడ్డామన్నమాట. సో వెన్ యు ఆర్ అవే ఫ్రమ్ ద నేచర్ అండ్ యు ఆర్ అవే ఫ్రమ్ ద హైజెనిక్ ఫుడ్, సో ఆటోమేటికలీ ఏమవుతుందంటే మన బాడీలో కంప్లీట్గా చేంజెస్ వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, బికాజ్ సి ఒక హోటల్ ఫుడ్ మీరు తెప్పించారు, లెటస్ బిర్యానీ మీరు తెప్పించారు. బిర్యానీలో బాగా ఏ టైప్ ఆయిల్ యూజ్ చేశారో మీకు తెలుసా? తెలియదు. ఓకే, బికాస్ దే వాంట్ మ్యాక్సిమం ప్రాఫిట్. ఓకేనా? సో దట్ మ్యాక్సిమం ప్రాఫిట్ ఎలా రావాలంటే ఇఫ్ దే ఆర్ యూజింగ్ ద చీప్ క్వాలిటీ ఆయిల్, దట్ ఈస్ ద ఫస్ట్. Okay, the second thing, like they use highly excessive oil, they use ajinomoto, they use even vinegar, they use all these things for the curries and different types of fries and fried items. సో దానిలో ఏమవుతుందంటే ఇది అన్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మనకు ట్రాన్స్ఫాట్ మన బాడీలో డెవలప్ అవుతుంది అనమాట. స్పెషలీ మీరు చూడండి, సపోజ్ యు ఆర్ హ్యావింగ్ సమ్ సార్ట్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లం. ఓకే, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు ఏం చేశారంటే దే హ్యావ్ డన్ ద కంప్లీట్ బాడీ చెకప్. టోటల్గా మీది లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేస్తారు. సపోజ్ ఇన్ యువర్ లిపిడ్ ప్రొఫైల్, సపోజ్ లెట్ us say యువర్ కొలెస్ట్రాల్ ఈజ్ వెరీ హై, యువర్ ఎల్డిఎల్ ఈజ్ వెరీ హై, లేకపోతే మీరు ట్రైగ్లిసరైడ్ బాగా పెరిగిపోయింది. ఈ 3 things జనరలీ చెక్ ఇన్ ద దట్ లిపిడ్ ప్రొఫైల్. సో ఇది అన్నీ చూసిన తర్వాత దే విల్ కమ్ టు ద కన్క్లూజన్ లైక్ ఓకే, మీకు ట్రైగ్లిసరైడ్ ఎంత ఉంది? బాగా పెరిగింది. సో లెట్ us say అరౌండ్ 400+ ఆర్ 500 సంథింగ్ లైక్ దట్. లేకపోతే ఈవెన్ 200+ కూడా ఇప్పుడు వాళ్ళ అది కూడా నార్మల్గా తీసుకోరు అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ 150+ అయితే కూడా దే ఆర్ ఆస్కింగ్ ఫర్ మెడికేషన్ ఇమీడియట్లీ. ఓకే, సో దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2 ఇస్ ద కొలెస్ట్రాల్. సో ఎప్పుడైనా సరే కొలెస్ట్రాల్ మనకు బాగా పెరిగిపోయిందంటే ఈవెన్ దానివల్ల కూడా మనం హార్ట్లో కొన్ని ట్యూబ్స్ ఉంటాయి కదా, ఆ ట్యూబ్స్ అన్ని బ్లాకేజ్ స్టార్ట్ అయిపోతాయి. ఓకే, సో స్టార్ట్ అయితే ఆటోమేటికలీ ఆ బ్లాకేజ్ పెరిగి లాస్ట్కు ఏమవుతుందంటే, సో వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు ఫుల్ బ్లాకేజ్, మేబీ అరౌండ్ 100% బ్లాకేజ్, ద పర్సన్ విల్ గెట్ హార్ట్ అటాక్. ఓకే, అండ్ దాట్ ఎలా జరుగుతుంది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ 2 things. ఒకటి ఏంటంటే ఎక్సెసివ్ ఆయిల్ ఇంటేక్. మనకు యాక్చువల్లీ ట్రైగ్లిసరైడ్ అంటారు కదా, సో ఇన్ దట్ లిపిడ్ ప్రొఫైల్ ట్రైగ్లిసరైడ్ ప్యూర్లీ దట్ ఈజ్ కమింగ్ ఓన్లీ ఫ్రమ్ ద ఆయిల్ ఓన్లీ, దట్స్ ఆల్. మీరు చూడండి, మీరు నార్మల్గా సపోజ్ మీరు ఇంట్లో కుకింగ్ చేస్తారు. ఓకే, కుకింగ్ చేసినప్పుడు మీరు స్టవ్ మీద
మీరు సపోజ్ ఫ్రై ప్యాన్ పెట్టారు, మీరు కుక్ చేశారు. కుక్ చేసిన తర్వాత మీరు చూడండి పక్కనే ఉన్న వాల్ మొత్తం ఆయిల్ చిట్కలు పడతాయి అక్కడ. సో మీరు యూ డోంట్ క్లీన్ ఇట్ ఫర్ 1 month ఆర్ లెట్ us say 15 days. 15 days మీరు క్లీన్ చేయొద్దు. ఆ తర్వాత చూడండి అక్కడ ఆయిల్ ఎట్లా అయిపోతాయి అంటే లైక్ ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ టేకింగ్ సమ్ సార్ట్ ఆఫ్ సోప్స్ అండ్ ఒక క్లాత్ తీసుకొని మీరు అది క్లీన్ చేయడానికి వెళ్తే కూడా చేయలేరు. ఎందుకు చేయలేరు అంటే that is called triglyceride. So same thing happen in our body. Same thing happen in our heart arteries. మనం హార్ట్ ఆర్టరీస్లో కూడా సేమ్ థింగ్ అదే జరిగిపోతాయి అన్నమాట. ఎప్పుడైనా ఎక్సెసివ్ ఆయిల్ ఇంటేక్ మనం తీసుకుంటే లైక్ మేబీ ఈరోజు మీరు మధ్యాహ్నం మీరు లెడసే పొద్దున మీరు పూరి తిన్నారు, హై ఆయిల్ ఇంటేక్. ఓకే, అండ్ వడా తింటే కూడా హై ఆయిల్ ఇంటేక్. మధ్యాహ్నం పూట మీరు సపోజ్ బిర్యానీ తీసుకున్నారు, లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ ఫ్రైడ్ ఐటమ్ తీసుకున్నారు, పప్పు తీసుకున్నారు, ఈవెన్ దానితో మీరు రైస్ తీసుకున్నారు. సో ఈవెన్ దానివల్ల కూడా హై ఆయిల్ కన్జంప్షన్ అక్కడ ఉంటుంది అనమాట. ఆర్ ఎల్స్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ బిర్యానీ ఆర్ మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఆర్ మేబీ ఎనీ ఆఫ్ బిర్యానీ దట్ కంటెంట్స్ హై ఆయిల్ బికాస్ దే ఫ్రై మసాలా విత్ ద ఆయిల్. సో ఆయిల్ ఇంటెక్స్ అక్కడ పెరిగింది. ఈవెన్ నైట్ ఆల్సో సేమ్ థింగ్ హ్యాపెన్స్. సో అక్కడ ఎక్కడ చూస్తే మనం పొద్దున నుంచి సాయంత్రం వరకు ఎక్సెసివ్ ఆయిల్ ఇంటేక్ వల్ల మనకు ఒకటి ఏంటంటే ఈ ట్రైగ్లిసరైడ్ మనకు పెరిగిపోతుంది మన శరీరంలో. ఓకే, ట్రైగ్లిసరైడ్ ఎప్పుడైనా సరే బాగా పెరిగిపోతే అక్కడ మనకు ట్యూబ్స్ ఉంటాయి కదా, హార్ట్ ట్యూబ్లు బ్లాకేజ్ స్టార్ట్ అయిపోతాయి. ఆ బ్లాకేజ్ కూడా అంత ఫాస్ట్గా పెరుగుతాయి అన్నమాట. ఓకే, సో ఎప్పుడైనా సరే మనం ఆయిల్ కన్జంప్షన్ తగ్గించామంటే అప్పుడు అన్నీ నార్మలైజ్ అవడం మొదలు పెడతాయి. బట్ అక్కడ ఆల్రెడీ ఇన్ కేస్ మీకు ఆల్రెడీ మీ ట్యూబ్లు బాగా బ్లాకేజ్ అరౌండ్ 70-80% మీకు బ్లాకేజ్ వచ్చేసిందంటే దెన్ ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. అక్కడ ఏమవుతుందంటే 70-80% మీకు బ్లాకేజ్ వస్తే అప్పుడు సిమ్టమ్స్ డెవలప్ అవుతుంది. ఓకే, యూ మే ఫీల్ సమ్ సార్ట్ ఆఫ్ చెస్ట్ పెయిన్, heaviness on the chest. Otherwise, you may get pain in the arms, in the left arms. Okay. So all these symptoms will develop, and sometimes you will feel difficult to walk. Even if you are walking for a little distance, you are getting pain in the chest. Okay. So such kind of things will develop. అప్పుడు మీరు అగైన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్ చేశాక సపోజ్ ఈ ట్రైగ్లిసరైడ్ గురించి ఇప్పుడు నేను చెప్పేశాను. ద నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ ద కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ జనరలీ it is completely derived from the only animals. Okay. అండ్ దేనివల్ల మనకు కొలెస్ట్రాల్ మన శరీరంలో పెరుగుతుందంటే మటన్, చికెన్, బీఫ్, పోర్క్, ఈవెన్ ఫిష్. ఓకే, ఈవెన్ మిల్క్ ఆల్సో. Yes, because milk also it is coming from the animals only. So all the animal protein is increase in our body, then automatically your cholesterol will develop. సో ఏంటంటే ఈ ఐటమ్స్ ఎవరికైనా సరే బాగా కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోయిందంటే వాళ్ళకు ఈ ఐటమ్స్ అన్ని కంప్లీట్గా ఆపమని చెప్తాను. కంప్లీట్గా ఇది అన్ని ఆపేయండి అని చెప్తాను. అండ్ ఇన్ కేస్ ట్రైగ్లిసరైడ్ ఒకరికి ఎక్కువ ఉందంటే వాళ్ళకు ఆయిల్ ఫుడ్ మొత్తం ఆపేయమని చెప్తా. ఇప్పుడు ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో ట్యూబ్స్ బ్లాక్ అయినప్పుడు ఇప్పుడు మళ్ళీ 70% బ్లాక్ అయిన వాళ్ళకి నేచురోపతిలో ట్రీట్మెంట్ ఉంటుందా డాక్టర్? Yes. We have very good treatment. Okay. Not even 70%. One person has come with the 85% blockage. Okay. He was suggested for bypass surgery. అంటే డైరెక్ట్ స్టంట్ వేయాలి అనేది. Yes. కొంతమంది ఈవెన్ స్టంట్ ఏమని చెప్తారు, కొంతమంది ఏం చెప్తారంటే నో వీ హ్యావ్ టు గో ఫర్ బైపాస్ సర్జరీ. ఓకే, సో ఎలా ఉన్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే లైక్ ద పేషెంట్ విల్ బికమ్ ఇంపేషెంట్. ఓకే, వాళ్ళకు ధైర్యం ఉండదు అప్పుడు. అరే నాకు అంత బ్లాకేజ్ వచ్చేసింది, డాక్టర్ చెప్పారు ఏదైనా కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యూ షుడ్ అరేంజ్ మనీ అండ్ యూ షుడ్ గో ఫర్ సర్జరీ. అదర్వైజ్ యూ షుడ్ గో ఫర్ ద స్టెంట్ రిప్లేస్మెంట్. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఇప్పుడు ఇంకా కొత్త స్టోరీ ఏంటంటే దే హ్యావ్ స్టార్టెడ్ వన్ ఇంజెక్షన్. సో దట్ ఇంజెక్షన్ కాస్ట్ ఈజ్ 1,30,000 rupees. Okay, so if you are taking that injection, so for next 6 months your cholesterol will not be raised,
ఈవెన్ దో యు ఆర్ టేకింగ్ నార్మల్ ఫుడ్ ఆల్సో మీకు Yes. కొలెస్ట్రాల్ పెరగదు. సో ద సెకండ్ అనదర్ ఆప్షన్ హెస్ కమ్ నౌ డేస్. ఓకే, బట్ దానికి మనం ఏం చేయాలంటే యాక్చువల్లీ వాట్ దే ఆర్ టెలింగ్ ఐఎమ్ టెలింగ్ యూ, like I have some patients, they have come to me after going to the allopathic medications. Again they come, they said, sir, they have suggested me this. I said, you stop all this thing, don't go for all this thing, you just take whatever I am telling you, you take that and you use some sort of medicine to clear the blockage, so it will be cured. Then he has followed that, now it is completely gone. Okay. Yeah, so it has taken around 3 months for him, because he has not followed properly. 3 months పట్టింది అనమాట, ఇప్పుడు బాగా క్యూర్ అయింది వాళ్ళకి. ఓకే, అండ్ అంత పర్సంటేజ్ లెవెల్ మనకు క్యూర్ అవుతుంది అంటే ఇంకో దానిలో మనకు ఇబ్బంది ఏం లేదుగా. ఓకే, సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. అండ్ అక్కడ ఏంటంటే లైక్ మీరు అడిగిన క్వశ్చన్ ఇప్పుడు మీరు అడిగారు కదా, మీన్స్ హౌ టు క్లియర్ దట్ బ్లాకేజ్. ఇఫ్ ఇట్ ఈస్ లెట్ us say up to 70%, I don't give any sort of medication for them. Okay. Up to 70% blockage ఉంటే కూడా వాళ్ళ ఓన్లీ డయట్ ప్యాటర్న్ ఫాలో అయితే వాళ్ళకు ఎస్. ఇఫ్ ఇట్ ఈస్ బియాండ్ దాట్, దెన్ వాట్ హ్యాపెన్స్, లైక్ హీ మే బీ ఇన్ ద రిస్క్ ఫ్యాక్టర్. ఓకే, సో అందుకని నేను ఏం చేస్తాను అంటే ఫ్రమ్ ద సేఫర్ సైడ్ టు కీప్ దట్ పేషెంట్ సేఫ్టీ, I give some set of medications. Okay. That's all. I have some natural medicines. Okay, even because after going home ఆ వ్యక్తి కరెక్ట్గా ఫాలో అవుతారా లేదా మనకు తెలియదు. ఇంకో బ్లాకేజ్ పెరిగితే దట్ ఈస్ ఎ రిస్కీ ఫ్యాక్టర్, మీన్స్ ఎనీ టైమ్ హీ మే గెట్ హార్ట్ అటాక్. సో అందుకని ఏమవుతుందంటే ఆ పరిస్థితికి మనం రాకూడదు అంటే జనరలీ ఐ గివ్ సమ్ సెట్ ఆఫ్ మెడికేషన్స్ to manage himself, and I observe, I keep them on the routine checkup. So I generally ask them, like, you come after 15 days, after 1 month, then again I see the reports, okay, this much is development is there. Then after that I ask them to change the further diet pattern or medication, that's all. Okay, and okarku in case 85% 90% blockage unna sari kuda, if they are coming to me, వాళ్ళు నా దగ్గరికి వస్తే జస్ట్ దోస్ బ్లాకేజ్ విల్ బి క్యూర్ జస్ట్ ఇన్ 2 months ఆఫ్ టైం. ఓన్లీ 2 నెలల మెడికేషన్స్ వాడితే కంప్లీట్గా వాళ్ళకు క్యూర్ అవుతుంది. సో దట్ ప్లెక్స్ విల్ బి క్లియర్ ఫ్రమ్ ద హార్ట్ ఆర్టరీస్ అండ్ దే విల్ ఫీల్ బెటర్. అప్పటికి జస్ట్ 2 months పడుతుంది అనమాట. 2 months మెడికేషన్ నా దగ్గర వాడితే వాళ్ళకు అది కూడా తగ్గిపోతుంది. అండ్ ఫర్దర్గా ఇంకో రాకుంటే ఉండాలంటే దే హ్యావ్ టు ఫాలో ద డయట్ ప్యాటర్న్. సో డయట్ ప్యాటర్న్లు ఏంటంటే హై ఆయిలీ ఫుడ్ మొత్తం తగ్గించాలి. ఓకే, అండ్ హై కార్బోహైడ్రేట్ మనం తగ్గించాలి, నార్మలైజ్ మనం తీసుకోవాలి, నార్మలైజ్ చేసి మనం తీసుకోవాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐ ఆస్ దెమ్ టు గో ఫర్ డైలీ ఫిజికల్ యాక్టివిటీస్, డైలీ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ ½ hour to 40 minutes ఉండాలి ఒకరికి. అండ్ ఇది అన్నీ చేస్తే వాళ్ళ బాడీలు న్యాచురల్ ప్రాసెస్లు, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ కొలెస్ట్రాల్ వాళ్ళకు అన్నీ తగ్గుతుంది, నార్మలైజ్ అవుతుంది, హార్ట్ అటాక్ రాదు, అండ్ వాళ్ళకు ఉన్న బ్లాకేజ్ కూడా తగ్గుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద యాక్చువల్లీ పారామీటర్స్ వీ చెక్ జనరలీ. అండ్ దానిలో ఏంటంటే ఎక్కువ మంది భయపడతారు అన్నమాట. ఓకే, బట్ అక్కడ భయపడాల్సిన విషయం ఏం లేదు. బికాజ్ సపోజ్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, లైక్ ఇఫ్ యువర్ ఏజ్ ఇస్ 60 ఏజ్లో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ హ్యాస్ టోల్డ్ యూ that your percentage of the blockage has gone up. Okay, let us say 80% మీకు బ్లాకేజ్ ఉంది. ఓకే, ఆ 80% బ్లాకేజ్కు మీరు సపోజ్ డాక్టర్ చెప్పారు నో ఎనీథింగ్ మే హ్యాపెన్ టు యూ, బట్ యూ షుడ్ నాట్ వరీ అబౌట్ దట్. బికాజ్ ఓకే, నార్మల్ పీపుల్ దే విల్ బీ స్కేర్ అబౌట్ ఆల్ దిస్ థింగ్, బట్ ఎట్లా మనం ఆలోచన పెట్టుకోకుండా మనం ఏం చేయాలంటే లైక్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ ద ప్రాపర్ రెమెడీ ఫర్ దాట్. ప్రాపర్ రెమెడీ, ప్రాపర్ ఫుడ్ ప్యాటర్న్ మనం ఫాలో అయితే మనకు ఆటోమేటికలీ అన్నీ తగ్గడం మొదలు పెడతాయి. బట్ అక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే లైక్ ఫుడ్ ప్యాటర్న్ మనం ఫాలో అవ్వకపోతే, ఎక్సర్సైజ్ చేయకపోతే, దెన్ ఇట్ మే అఫెక్ట్ యూ. ద ఫర్దర్ 80% నుంచి ఫర్దర్ పెరగడం మీకు అవకాశం ఉంది. అండ్ ఇఫ్ యూఆర్ ఫాలోయింగ్ ద ఎక్సర్సైజ్ ప్యాటర్న్, ఫుడ్ ప్యాటర్న్, మీకు అక్కడ నుంచి తగ్గడం అవకాశం ఉంది. ఓకే, సో ఐ గివ్ సమ్ సెట్ ఆఫ్ మెడికేషన్స్ ఫర్ ద సేఫర్ సైడ్ అండ్ ఐ ఆస్క్ దెమ్ టు ఫాలో ద డయట్ ప్యాటర్న్. So
ఇక్కడ మీరు ఒకటి ఏం చూశారంటే కొలెస్ట్రాల్కి మనం ఆల్ ద ఫ్యాటీ ఫుడ్ మీన్స్ ఆల్ ద అనిమల్ ఫుడ్ అన్నీ అవాయిడ్ చేయాలి. ద సెకండ్ థింగ్ మనం ట్రైగ్లిసరైడ్ తగ్గించుకోవడానికి వీ హ్యావ్ టు రిడ్యూస్ ఆల్ ద ఆయిలీ ఫుడ్. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ సపోజ్ డైలీ 1 hour exercise in a day or maybe 40 minutes. ఓకే, మినిమం 40 minutes ఇట్స్ రిక్వైర్డ్. ఓకే, సో ఈ 3 వాళ్ళు పాటించారంటే వాళ్ళకు అన్నీ తగ్గడం మొదలు పెడతాయి. బట్ బ్లాకేజ్ పర్సంటేజ్ వాళ్ళకు ఎక్కువ ఉంది, సేఫ్ సైడ్గా వాళ్ళ నా దగ్గరికి వచ్చి కొన్ని మెడిసిన్ తీసుకొని వాళ్ళు వాడవచ్చు. అండ్ వాళ్ళకు 100 to 100% ఈవెన్ అది కూడా తగ్గిపోతుంది. దట్ విల్ బి క్యూర్. అండ్ వెజిటబుల్స్ లో వచ్చి ఎలాంటి ఏ వెజిటబుల్స్ తీసుకోవాలి? వెజిటబుల్ అన్ని తీసుకోవచ్చు. ఓకే, దే కెన్ ఈట్ ఎనీథింగ్. ఎనీథింగ్ అన్ని రకాలు వాళ్ళు తినొచ్చు. అండ్ ఈవెన్ కంప్లీట్గా సపోజ్ ఒకరికి క్యూర్ అయిపోయిన తర్వాత సపోజ్ బ్లాకేజ్ కంప్లీట్గా వాళ్ళకు పూర్తిగా ఓపెన్ అయిపోయింది, ఓకే, అస్సలు లేదు. ఆ తర్వాత ఇఫ్ సపోజ్ దే ఆర్ టేకింగ్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ దే ఆర్ టేకింగ్ సమ్ సార్ట్ ఆఫ్ non-veg items and all, so it is permitted. Okay, so there is no harm by taking that, but not on daily basis. Okay, daily basis lo తీసుకుంటే మళ్ళీ again fast గా మీకు పెరగడం అవకాశం ఉంది. Okay, so faster the way you consume higher level of animal protein and higher level of oiled food, then faster you will get the heart attack. So that is the only thing. But as far as ladies is concerned, it's not like that. As long as they are continuing with the menstrual period, they'll never get heart attack. Okay, yes, ఎప్పుడైనా మెన్స్ట్రల్ పీరియడ్ వాళ్ళకు ఆగిపోయిందంటే 100% వాళ్ళకు అప్పటి నుంచి గుండెలు దడ రావడం అవకాశం ఉంది. అండ్ వాళ్ళకు హార్ట్ అటాక్ ఎప్పుడైనా రావచ్చు ఆ టైంలో. ఎస్, సో దే షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ ఆఫ్టర్ దాట్. జనరల్లీ పీరియడ్ ఆగిపోయిన తర్వాత వాళ్ళకు మెనోపాజ్ స్టేజ్ వచ్చిన తర్వాత దే హ్యావ్ టు వెరీ వెరీ కేర్ఫుల్. So I suggest them in a proper way, and all of my patients, they are surviving well. Okay, so this is the total scenario of our cholesterol increased in the body. And moreover, I'll tell you one thing, like దీని ద్వారా ఒకరు నార్మలైజ్ చేయొచ్చు అన్నీ, ఓకే, with the natural food. But suppose you may be thinking like suddenly ఒకరికి హార్ట్ అటాక్ వచ్చేసింది, అప్పుడు ఏంటి పరిస్థితి? ఓకే, ఈవెన్ దాని గురించి కూడా ఐ విల్ టెల్ యూ స్మాల్ టిప్స్, సో దాట్ ఆల్సో యూ కెన్ యూజ్ ఇట్. ఓకే, ఈవెన్ యూ కెన్ సేవ్ ఎ పేషెంట్. మేబీ హీ మే బీ యువర్ నైబర్స్, హీ మే బీ సంబడి ఎల్స్ హూ హెస్ ఫాల్ డౌన్ ఆన్ ద రోడ్, అదర్వైజ్ హీ మే బీ ఇన్ సమ్ అదర్ ప్లేస్, బట్ యువర్ ప్రెజెన్స్ దేర్. ఓకే, సో యూ కెన్ సేవ్ ఎ పేషెంట్ ఫ్రమ్ ద హార్ట్ అటాక్. అది ఏంటంటే మనకు అల్లం ఉంటుందిగా, అల్లం. సపోజ్ ఒకరికి హార్ట్ అటాక్ వస్తుంది, let us say వాళ్ళకు కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ సివియర్ పెయిన్ వస్తుంది చెస్ట్లో. దట్ పెయిన్ ఈజ్ radiating టు ద లెఫ్ట్ ఆర్మ్. ఓకే, అండ్ along with that he is telling that some sort of confusion is happening. Okay, that means he may be getting heart attack. Okay, సో అప్పుడు సేఫ్ సైడ్గా మీరు ఏం చేయాలంటే వాళ్ళకు ఫస్ట్ మీరు కూర్చోబెట్టాలి, కింద కూర్చోబెట్టాలి. ఓకే, ఈ 2 లెగ్ మీరు ఫోల్డ్ చేసేసి ఎలా పట్టుకొని కూర్చోమని చెప్పాలి. ఓకే, వాల్ సపోర్ట్ తీసుకోవాలి. అప్పుడు చైర్ మీద కూర్చోబెట్టకూడదు, బికాజ్ ఎనీ టైమ్ హీ మే ఫాల్ డౌన్. సో ఎలా జరగకూడదు అని వాల్ సపోర్ట్ తీసుకొని వాళ్ళు కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టేసి అల్లం ముక్క అరౌండ్ 15 grams మీరు అల్లం ముక్క తీసుకొని వాళ్ళకు నములుకోమని చెప్పండి. ఓకే, అండ్ అది నములుకుంటే విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 minutes ఓన్లీ, ఒక 5 నిమిషాల్లో వాళ్ళకు బాగా వాళ్ళ నమలుకొని తింటుంటే వాళ్ళకు ఏమవుతుందంటే వాళ్ళకు కళ్ళుల నుంచి నీళ్లు రావడం మొదలుపెడతాయి. బికాజ్ ఆఫ్ దట్ గౌట్, దట్ టేస్ట్ వల్ల వాళ్ళకు ఏమవుతుందంటే కళ్ళు నుంచి నీళ్ళు వస్తుంది. నీళ్ళు ఎప్పటి వరకు రాలేదు అప్పుడు వరకు నములుకోమని చెప్పాలి. అప్పుడు వరకు మనం నములుకుంటే నీళ్ళు వచ్చేసిందంటే దట్ మీన్స్ యువర్ హార్ట్ అటాక్ ఇస్ స్టాప్డ్ ఇమీడియట్లీ, వితౌట్ ఎనీ మెడికేషన్, వితౌట్ ఎనీ ఇంజెక్షన్స్. Okay, your heart attack is completely stopped. You will get the relief from the pain immediately. Yeah, within 5 minutes you will get relief from the pain. Okay, no other medication, no other injection is required in such things. అప్పుడు ఏమవుతుందంటే ఓకే, వాళ్ళకు పెయిన్ తగ్గిపోయింది, వాళ్ళ సేఫ్ సైడ్గా వాళ్ళు ఉన్నారు అండ్ ఈజ్ ఫీలింగ్ బెటర్. ఓకే, అప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ యూ కెన్ గో టు ద హాస్పిటల్.
ఓకే. యూ షుడ్ గో ఫర్ ద సడన్ డయాగ్నోసిస్ లైక్ వాట్ ఈస్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ, ఎందుకు ఎట్లా అయింది. దర్ మే బీ హైయర్ పర్సంటేజ్ ఆఫ్ ద బ్లాకేజ్. ఓకే, బ్లాకేజ్ ఉన్నా సరే ఈ అల్లం ముక్క మీరు తినడం మొదలు పెట్టారంటే యువర్ డయామీటర్ ఆఫ్ ద ఆర్టరీస్ విల్ బి ఎన్లార్జ్. యాక్చువల్లీ అక్కడ డయామీటర్ ఆటోమేటికలీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇంక్రీజ్ అయితే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగితే యూ విల్ గెట్ రిలీఫ్ ఫ్రమ్ ద పెయిన్. ఓకే. సో దట్ ఈస్ ద టెక్నికల్ రీజన్ బిహైండ్ దట్ హార్ట్ అటాక్. సో అక్కడ ఏమవుతుందంటే ఓకే, ఒకసారి వచ్చింది, మీరు ఆ అల్లం ముక్క తీసుకున్నారు, మీరు ఒకరికి సేవ్ చేశారు, ఒకరి లైఫ్ మీరు సేవ్ చేయొచ్చు. దట్ ఈస్ ఓన్లీ బై దట్ 15 grams ఆఫ్ అల్లం. ఓకే, లెట్ us say ఒకరికి హార్ట్ అటాక్ సడన్లీ వచ్చేసింది, అతను పడిపోయారు అన్కాన్షియస్ కంప్లీట్గా. ఓకే, మీరు అప్పుడు ఏం చేయాలంటే 15 grams కాకుండా కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఓకే, అరౌండ్ 30 grams అట్లా తీసుకోండి. తీసుకొని మీరు దంచేయండి, బాగా దంచేసి ఆ పేస్ట్ మీరు తీసుకొని వాళ్ళకు 4 కింద కొంచెం పెట్టండి, 4 పైన కొంచెం పెట్టండి, అండ్ క్లోజ్ ద మౌత్. ఓకే, యూ విల్ సీ ద మిరాక్యులస్ రిజల్ట్ విత్ ఇన్ 10 minutes ఆఫ్ టైం. 10 నిమిషాలు వాళ్ళు లేచి కూర్చుంటారు అన్కాన్షియస్ ఉన్నా సరే. ఇఫ్ ఇట్ ఈస్ డ్యూ టు ద హార్ట్ అటాక్ వచ్చి కొంతమంది పడిపోతారు ఆన్ ద స్పాట్, అన్కాన్షియస్ అయిపోతారు. ఆ టైంలో నో మెడిసిన్ ఈజ్ రిక్వైర్డ్, నథింగ్. మెడిసిన్ కానీ ఇంజెక్షన్ మీరు తీసుకుంటే దట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. But here it's not like that. Within 10 to 15 minutes of time, you'll wake up and you'll sit. That's all. అంటే కొంతమందికి ఆ టైం ఉండే ఛాన్స్ కూడా ఉండదు కదా డాక్టర్. యా, కరెక్ట్. సపోజ్ ఒకరికి 100% బ్లాకేజ్ వచ్చేసింది అండ్ డ్యూ టు దాట్ ద హార్ట్ అటాక్ ఈస్ హ్యాపెండ్, ఈజ్ ఆల్రెడీ ఎక్స్పైర్డ్. ఓకే, డెడ్ అయిపోయిన తర్వాత నథింగ్ కుడ్ బి డన్. బట్ అయినా సపోజ్ అన్కాన్షియస్ అయ్యారు, పడిపోయారు, ఓకే, వాళ్ళకు డెత్ అవ్వలేదు. ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు మీరు ఈ అల్లం ముక్క మీరు తీసుకొని మీరు వాళ్ళకు ఇచ్చారంటే ఇమీడియట్లీ వేకప్. ఎస్, సో హైలీ ఎఫెక్టివ్ రెమెడీ అనమాట దీనిలో. అందుకని దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ ద ఎమర్జెన్సీ హార్ట్ అటాక్. ఓకేనా? సో ఈ మెడిసిన్స్ యాక్చువల్గా ఈ అల్లం ముక్క మనకు అంతా పని చేస్తాయని నార్మల్ పబ్లిక్ ఎవరికి తెలియదు. సో ఇది తెలవాలి అండ్ దే మస్ట్ యూజ్ ఇట్. దట్ ఈస్ మై ఒపీనియన్ యాక్చువల్లీ. అండ్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ దిస్, దే షుడ్ ఆల్వేస్ కీప్ సమ్ సార్ట్ ఆఫ్ దట్ అల్లం, ఓకే, దట్ జింజర్ వాళ్ళు ఎప్పటికీ ఎంట్లు పెడితే ఉండాలి. బికాజ్ ఎల్డర్లీ పీపుల్ విల్ బి దేర్ అట్ ఎనీ మూమెంట్, దే మే సఫర్ విత్ హార్ట్ అటాక్. సో ఆ టైంలో ఇది ఇవ్వచ్చు. They can save a life on the spot. And another thing I'll tell you, like if you are in the city area, there is something different. Maybe hospital near you, you may rush to the hospital, and hospital ku వెళ్ళడానికి కూడా టైం ఉండదు కొంతమంది దగ్గర, ఎట్లా కూడా ఉంటుంది అనమాట. సో అట్లా కాకుండా ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ దట్ అల్లం ముక్క, సో మీరు యూజ్ చేయొచ్చు. అల్లం ముక్క యూజ్ చేస్తే ఆన్ ద స్పాట్ యూ కెన్ సేవ్ ఎ లైఫ్. సో దిస్ ఈజ్ ఎమర్జెన్సీ రెమెడీ. బట్ if suppose they are into 90-95% blockage and they are unable to follow the food pattern and all, so they have to come to my clinic. I have some medications also. So if they are using my medicines, the day by day their blockage will be open, and they don't need to go for stent replacement, or they don't need to go for bypass surgery. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. సో చూసారు కదా, నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ వాచ్ ANN న్యూస్. దిస్ ఇస్ అంకిత సైనింగ్ ఆఫ్.